కలిసి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఘనపరచడం, ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. ఉన్నవారు మీ చేతులు ఎత్తాలని ఆశపడతా ఉన్నాను. Bringing people from the east and the west and from the north and from the south of this place. దేవుడు ఈ ప్రదేశానికి తూర్పు నుంచి, పడమ నుంచి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి కూడా And he must be the center of our life. యేసు ప్రభువారు మన క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబానికి ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ఇంకా మనకు యొక్క సహవాసానికి కూడా ఆయనే ముఖ్యుడై ఉన్నాడు. If you never meet Jesus, we would never make it this morning. ఈ ఉదయ కాలశంలో యేసు ప్రభుని మనం కలుసుకోకపోతే ఇంకెప్పుడు కూడా నువ్వు కలుసుకోలేవు. The greatest miracle this world had ever witnessed to was the birth of Jesus Christ in this world. మనం చూసినట్టు గొప్ప అద్భుతం ఏంటంటే యేసు ప్రభువారు తిరిగి జన్మించడమే గొప్ప అద్భుతంగా మనం గ్రహించగలం. There are two great miracles the world had ever witnessed to. ఇక మనం గొప్ప అద్భుతాలు లోకము దాని గురించి సాక్ష్యం చెప్పలేనివి. The first one, Jesus was revealed in this world. యేసు ప్రభువారి లోకంలో ఆయన బయలుపరచబడిన సంగతి. Because no one had ever been born like Jesus. ఈ లోకంలో యేసు ప్రభు లాగా ఎవరు కూడా జన్మించలేదు. No one had ever lived like Jesus. లోకంలో యేసు ప్రభు లాగా ఎవరు కూడా జీవించలేదు. No one had died like Jesus. యేసు ప్రభు లాగా ఎవరు కూడా చనిపోలేదు. No one had ever been resurrected like Jesus. యేసు ప్రభు లాగా ఎవరు కూడా తిరిగి లేవలేదు. No one ascended to heaven like Jesus. యేసు ప్రభు లాగా ఎవరు కూడా ఆరోహణం అవ్వలేదు. No one reigns as the King of Kings and as the Lord of Lords like Jesus. యేసు ప్రభు లాగా పరిపాలించేవాడు, ఏలేవాడు లోకంలో ఎవరు కూడా లేరు. And no one is going to come back who has promised that he will come back again. So there is no one who is going to come back like Jesus. యేసు ప్రభువులాగా తిరిగి వస్తానని వాగ్దానం చేసిన వారు లోకంలో ఎవరు లేరు. ఆయనలాగా తిరిగి వచ్చేవారు లోకంలో ఎక్కడా లేరు. Jesus is a reason in our life. యేసు ప్రభువారు తిరిగి లేచిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. And there is a second greatest miracle. రెండవ గొప్ప అద్భుతం ఏంటంటే That when we receive this Jesus as our Lord and Savior, మనం యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు the Holy Spirit begins to transform our life into the likeness of Christ Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుక్రీస్తు స్వరూపంలోకి ఆయన మనల్ని మార్చుతూ ఉంటాడు. And there are no greater miracles like the above said two great miracles. నేను చెప్పిన గొప్ప అద్భుతాలు లాంటివి లోకంలో ఎక్కడా లేవు, ఎవరికి కూడా జరగలేదు. Of course there is